అందరూ తెరుద్దాం బైబిల్ గ్రంథం కలిగిన వారు. మార్క్ సువార్త 4వ అధ్యాయము 21 నుండి మనం కొన్ని వచనాలు మనం ధ్యానించబోతున్నాం. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4 from verse 21 to verse 25 మనం చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, పరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. చదవబడిన యొక్క వాక్కు మన యొక్క జీవితాలకి పరిశుద్ధాత్మ దేవుడు అది దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఆయన చేసి నడిపించును గాక. ఆమెన్. యేసు ప్రభు వారు ఉపమానము రీతిగా ఆయన మాట్లాడము ప్రారంభించారు. ఉపమానములు ఆ దినాల్లో రబీలు శాస్త్రులు వాడేవారు. యూదులకి బోధించడానికి అనేకమైన విధమైన ఉపమానముల చేత ఈ యొక్క రబీలు శాస్త్రులు వాడేవారు. యేసు ప్రభు వారు కూడా ఈ యొక్క ఉపమానములు ఎందుకు వాడారంటే, ఉపమానములకి చక్కగా అలవాటు పడ్డారు. ఎవరంటే యూదులు. ఉపమానము రీతిగా మాట్లాడినట్లయితే చాలామందికి అది ఈజీగా అర్థమవుతుంది గనక వారు ఉపమానముల రీతిగా మాట్లాడేవారు. గత 2 వారాలు మనము నేల కొరకు, మంచి నేల కొరకు, రాతి నేల కొరకు, ముళ్ళు పొదలున్న నేల కొరకు, మరి ఈ యొక్క నేలల కొరకు త్రోవ పక్కన పడిన విత్తనము కొరకు అనేకమైన విషయములు మనం ధ్యానించాం, మనం నేర్చుకున్నాం. 21 నుండి యేసు ప్రభు వారు ఆయన యొక్క రాజ్యము కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క రాజ్యము ఏ రీతిగా ఉంటుంది, పరలోక రాజ్యము ఏ రీతిగా ఉంటుంది, ఆ విషయముల కొరకు యేసు ప్రభు వారు ఆయన మాట్లాడడం ప్రారంభించారు. ఎందుకంటే యూదులు యేసు ప్రభు కేవలము ఈ యొక్క రాజ్యములో లేకపోతే ఈ భూలోకములో ఏదో రాజ్యము కడతాడని, ఆయన రాజుగా ఉంటూ రోమేల ప్రభుత్వం నుండి వారిని తప్పిస్తాడని ఆ రీతిగా ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు వాళ్ళు అనుకునేవారు. కానీ యేసు ప్రభు వారు ఆయన యొక్క పరలోక రాజ్యము కొరకు ఆయన నేర్పించుచున్న ఒక సమయంలో 3 ప్రాముఖ్యమైన విషయములను యేసు ప్రభు వారి శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నారు, వారికి నేర్పిస్తున్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనమున మనం చూచినట్లయితే, ఒక దీపము వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని మనం ఎక్కడ పెట్టామంటే, ఎక్కడ పెట్టాం? మంచమా కొంచెమా? చదువు. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దీపము వెలిగించిన తర్వాత దీప స్తంభము పైన మనం పెడతాం, కానీ దాన్ని ఏం చేయమంటే ఒక కొంచెం కింద లేకపోతే మన యొక్క బకెట్ కింద మనం పెట్టాం కదా. మన భాషలో ఒక దీపం మనం వెలిగించామంటే ఆ వెలుగు ఇవ్వడానికి మనం ఏం చేస్తాం, దాన్ని వెలిగించాం. ఇక్కడ దీపము వెలుగు ఎవరి కొరకు, దేని కొరకు మాట్లాడుతుందంటే, దేవుడి యొక్క వాక్కు కొరకు, సత్యము కొరకు మాట్లాడుచున్నది. ఈ దినము అనేకులు సత్యాన్ని వింటూ ఉన్నారు, కానీ దేవుడి యొక్క సత్యం ఎక్కడుందంటే దాన్ని దాచిపెట్టేశారు.
బీరువాల్లో దాచిపెట్టారు. మనం ఏదో సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఎక్కడో షెల్ఫుల్లో దాచిపెట్టుకున్నాం. సత్యం అనేది మన జీవితాన్ని వెలిగింపచేస్తుంది. దేవుడు మనకి ఆయన వాక్కుని, ఆయన యొక్క స్వరాన్ని దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడంటే మనల్ని వెలిగింప చేయడానికి దేవుడు ఇచ్చాడు. అదేదో దాచుకోవడానికి దేవుడు అవ్వలే. చాలా మంది కేవలం దేవుడి యొక్క వాక్కు ఎక్కడి వరకు ఉంటుందంటే అది ఏదో అప్పటికి చదివి అప్పటికి మర్చిపోయి, గుర్తొచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏదో బాధలు కలిగినప్పుడు మళ్ళా తిరిగి బైబిల్ చదవడము, బైబిల్ తీసి దేవుడి యొక్క వాక్యాన్ని చదవడం. ఈరోజు రెండో పాట మనం పాడాం, నీ వాక్యమే నన్ను ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. అది ఎంత మంచి పాట తెలుసండి. నీ వాక్యము నన్ను బ్రతికించుచు, అంటే దేవుడు ఆయన వాక్కుని ఎందుకు ఇచ్చాడంటే చీకటిలో జీవించుచున్న మన జీవితాలను వెలిగింప చేయడానికి. కానీ అనేకులు, యేసు ప్రభువు వారు అంటున్నారు, మీలో అనేకులు సత్యమును వినుచున్నారు కానీ ఆ వెలుగుని మీరు ఏం చేస్తున్నారంటే దాచిపెడుతున్నారు. ఒకరోజంట ఒక వ్యక్తి ఇంట్లో మంచి గ్లాస్ విండోలు, ఈ దినాల్లో మనకి ఆ చెక్కలు లేవు గనక ఇప్పుడు అందరూ గ్లాస్ మోడల్స్ వేస్తారంట. గోడలు కూడా ఇప్పుడు గ్లాసే. పార్టీషన్, ముందు పార్టీషన్కి ఆ గోడలు కట్టేవారు, ఇప్పుడు అన్ని గ్లాసులు పెడుతున్నారు. ఒక వ్యక్తి గ్లాసులు పెట్టుకున్నాడు, కిటికీలకి అన్నిటికి మంచి బలమైన గ్లాసులన్నీ పెట్టుకొని. కొన్ని దినాల తర్వాత ఆ యొక్క గృహము లోపల, ఇంటి లోపల వెలుగు రావట్లే. వెలుగు రాలేనప్పుడు వీడు అనుకున్నాడు, ఇంత ఖరీదు పెట్టి నేను మంచి విండో గ్లాస్ కొనుక్కున్నానే, నేను చాలా ఖర్చు పెట్టాను, అయినప్పటికీ బయటున్న వెలుగు నా గృహానికి రావట్లేదని ఆ యొక్క కంపెనీకి ఫోన్ చేసి బాగా తిట్టడం మొదలుపెట్టాడు. ఏటయ్యా, నీకు బుద్ధి లేదా? ఇంత ఖర్చు పెట్టి ఈ యొక్క గ్లాస్ మేము కొంటే వెలుతురు లోపలికి రావట్లేదని కంప్లైంట్ ఇచ్చినప్పుడు సర్వీస్ చేయడానికి వచ్చారు. ఏంటి ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కోవడానికి వచ్చిన వారు ఆ యొక్క కిటికీ దగ్గర వారు జాగ్రత్తగా పరిశోధించినప్పుడు లోపల ఏ విధమైన ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఆ కిటికీని, ఆ గ్లాస్ని చూసినప్పుడు ఆ గ్లాస్ అంతా నల్ల మట్టితో నింపబడింది. దుమ్ముతో, ధూళితో మొత్తం నింపబడి ఆ యొక్క దుమ్ము వలన, ఆ యొక్క నల్ల మట్టి వలన ఏం అవ్వట్లేదంటే ఆ బయట ఉన్న వెలుగు లోపలికి ప్రవేశించట్లేదు. చాలా మంది ఏ అంటారంటే, ప్రారంభంలో దేవుడి యొక్క వాక్యం నాకు చాలా బాగా పనిచేసేదండి, ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం విన్నా నాకే అనిపించట్లే. నీకు ఏ అనిపించట్లేదంటే అది వాక్యం యొక్క సమస్య కాదు. సమస్య ఎక్కడుందంటే నీలో ఉంది. ప్రారంభంలో దేవుడి యొక్క వాక్కుని నువ్వు స్వీకరించావు, దేవుడి యొక్క వాక్కు నీలో పనిచేయడానికి నువ్వు ఒప్పుకున్నావు, దేవుడి యొక్క వాక్కుని శ్రద్ధగా నువ్వు విన్నావు, దేవుడి యొక్క వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఆశపడ్డావు. కానీ సంవత్సరములు, దినాలు గడుస్తుండగా దేవుడి యొక్క వాక్కు పైన నీకు నిర్లక్ష్యము కలిగింది. దేవుడి యొక్క వాక్కు పైన నీకు నిర్లక్ష్యము కలిగి మనం ఏమంటామంటే, ఇప్పుడే అనిపించట్లేదండి, దేవుడి యొక్క వాక్కు వింటే నాకే ఏ అనిపించట్లే. మంది ప్రాబ్లం. నువ్వు బ్రతకాలా, నువ్వు జీవించాలా, నువ్వు ఫలింపబడాలా, నువ్వు వెలిగింపబడాలా. ఆయన వెలిగించిన దేవుడు సత్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ దీపాన్ని నువ్వు దాచిపెట్టొద్దు, ఆ దీపాన్ని ఆ రహస్యముగా పెట్టొద్దు. ఈ యొక్క సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఎందుకంటే వెలుగు వచ్చిన వెంటనే అక్కడ చీకటి పారిపోతుంది. వెలుగుకి చీకటికి ఏ విధమైన పొత్తు లేదు.
వెలుగు వచ్చిన వెంటనే చీకటి మాయమైపోతుంది. ఈ దినము దేవుడి యొక్క వాక్కు యేసు ప్రభువు వారు అంటున్నారు, అనేక మార్లు నిన్ను జీవింప చేయాలనుకున్నప్పటికీ, అనేక మార్లు నీ బ్రతుకుని మార్చాలనుకున్నప్పటికీ, నా పని నేను చేయుచున్నాను కానీ దాన్ని నువ్వేం చేయట్లేదు, స్వీకరించట్లేదు. దేవుడి యొక్క వాక్కు స్వీకరించకుండా నీకు ప్రార్థన ఉంది, నీకు భక్తి ఉంది, నువ్వు ఆరాధనలు చేస్తున్నావు, దీన్ని బట్టి నీ బ్రతుకు మారదు. దేవుడి యొక్క వాక్కే నీ బ్రతుకుని మారుస్తుంది. దేవుడి యొక్క వాక్కుని నువ్వు లోబడి, ఆ వాక్కు ఏం చేస్తుందంటే నీలో ఉన్న చీకటి బ్రతుకుని, చీకటి జీవితాన్ని, దేవుడికి విరోధమైన జీవితాన్ని, పాపమైన జీవితాన్ని, దేవుడికి ఇష్టపలేని జీవితాన్ని మార్చింది ఏంటంటే దేవుడి యొక్క వాక్కు మాత్రమే. నీ తలపైన ఎవరు చేపెట్టి ప్రార్థన చేసినా నీ బ్రతుకు మారదు. బ్రతుకు మారాలంటే ఆయన మాటకు లోబడి తీరాలి. ఆ వెలుగు నీలో ఉండాలి, ఆ వెలుగు నీలో ప్రకాశింపబడాలి. చాలా మంది దేవుడి యొక్క వాక్కుని వింటారు కానీ దాచిపెట్టేస్తున్నారు. దే కీపింగ్ బాస్కెట్ ఓవర్ ఇట్. ఆ వెలుగు రాకుండా ఏదో అడ్డు పెడుతూనే ఉన్నారు. ఆ వెలుగు ప్రకాశింపబడకుండా అనేకులు ఆ రీతిగా ప్రవర్తించుచున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు అనేకమైన సంవత్సరములు వారు న్యాయాధిపతుల కాలము నుండి ఇజ్రాయేల్ యొక్క జీవితాన్ని చూచినట్లయితే యెహోషువ కాలము తర్వాత వారిని నడిపించడానికి ఎవరు లేరు గనక ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళకి తోచినట్లు వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు జీవించారు, దేవుని మరిచారు. కనానీయుల వలె, అమలేకుల వలె, సిరియా దేశస్తుల వలె, ఐగుప్తుల వలె వారు అనేకమైన ఆచారాలు, అనేకమైన పద్ధతులు వారు మోసుకుంటూ వారు జీవించడం ప్రారంభించారు. దేవుడి యొక్క వెలుగు వారి జీవితంలో ఇంకెన్నడూ చూడలేదు. దేవుడు వారితో ఎన్నడూ మాట్లాడలేదని మొదటి సమూయేలు మొదటి అధ్యాయములో మనము చూస్తాం. దేవుడి యొక్క ప్రత్యక్షత లేనట్లు మనము చూస్తాం. ఇక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత లేదు అంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దీని అర్థం ఏంటంటే ఒక్కడైనను దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి కనిపెట్టుకొని ఆయన స్వరము కొరకు, ఆయన వాక్కు కొరకు కనిపెట్టిన వాడు ఒక్కడ కూడా లేడని దాని అర్థం. దేవుడి యొక్క ప్రత్యక్షత ఎందుకు లేదు, దేవుడి యొక్క కార్యాలు ప్రజలు ఎందుకు చూడట్లేదు అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనుష్యుడికి ఆశ లేదు. ఆ దినాల్లో మొదటి సమూయేలు అందరూ తెరుద్దాం. మొదటి సమూయేలు మొదటి అధ్యాయం మనం తెరిచినట్లయితే జరుగుచున్న కార్యములన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఏలీ కుమారులు వారు అనేకమైన భయంకరమైన పాపము చేసినట్లు దేవుడి యొక్క మందిరములోనే దేవుడి యొక్క బలి ఆగములు జరుగుతున్నాయి. ఎందుకే వారు ఏం చేస్తున్నారు, రక్తముతో ఉన్న క్రొవ్వుతో ఉన్న ఆ మాంసముని వండుకొని తిన్నట్లు మనం చూస్తున్నాం. దేవుడి యొక్క విధానము ప్రకారముగా వారు జీవించక వారు అనేకమైన ఘోరమైన కార్యములను చేస్తూ, వారు పాపములు చేస్తూ అనేకలు ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుడి యొక్క మందిరములో ఆ ఆచారాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుడి యొక్క ప్రత్యక్షత ఇంకనూ లేదు, దేవుడు మాట్లాడట్లేదు. దానికి కారణం ఏంటంటే వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దేవుడి యొక్క వాక్కు వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రము చదువుతున్నారు. చూడండి, దేవుడికి మందిరానికి వచ్చారంటే ధర్మశాస్త్రం చదవకుండా ఉండరు. తప్పనిసరిగా ఏం చేశారు, ధర్మశాస్త్రమును తెరిచి వారు చదివారు, దేవుడి యొక్క వాక్కుని వినిచున్నారు. దేవుడు ఆయన వాక్కు చేత మాట్లాడినప్పటికీ ఆ వాక్కుని వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే వారు పాపమైన జీవితముతో దాన్ని కప్పివేశారు. ఒక్కడు ఆశ లేని వాడుగా ఈ దినమును జీవించాలంటే, ఈ దినమును వెలిగింపబడాలంటే అశ్రద్ధ కలిగి నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఎదిగినట్లయితే నీ జీవితంలో ఏ విధమైన మార్పు ఉండదు. సంగమా, ఈ దిన దేవుడి యొక్క సన్నిధికి మనం ఎందుకు వచ్చామంటే ఒక మార్పు కొరకు. యేసు ప్రభువు వారిని ఎందుకు నమ్మామంటే జీవితంలో
నేను తప్పింపబడాలి, నేను రక్షింపబడాలని ఒక ఆశతో మనం ఏం చేస్తున్నామంటే దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎదుగుతున్నాం. దేవుడు మాట్లాడుచునే ఉన్నాడు, దాని ప్రత్యక్షత లేదు, దేవుడి యొక్క స్వరము వినట్లేదు. చాలా మంది దేవుడి యొక్క మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం బోధింపబడుతుంది, ఆరాధనలో పాలు పొందుతున్నారు, కానీ జీవితంలో ఏ వ్యత్యాసం లేదు. మీ హృదయాలను కఠినపరుచుకున్నారు. దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? క్రొవ్వు పట్టిన హృదయము చాలా ప్రమాదకరమైనది. నీ హృదయము పాడైపోయినట్లయితే అది చాలా ప్రమాదకరమైనది. దేవుడు నీతో మాట్లాడుచునే ఉన్నాడు. యేసు ప్రభువారు అదే అంటున్నారు, దీపము నేను వెలిగించుచున్నాను, మీరు ఆ దీపాన్ని మీరు స్వీకరిస్తున్నారు, లేకపోతే అవి చూస్తున్నారు, వింటున్నారు, కానీ వెంటనే ఏం చేస్తున్నారు? ఒక మూత వేసేస్తున్నారు దానిపైన, ఆ వెలుగు బయటికి రాకుండా. పాతకాలం, ఇప్పుడైతే మనకు కరెంట్ ఉంది, పాతకాలంలో దీపాలు వెలిగించుకునేవారు. ఒక మట్టి కుండతో ఒక చిన్న ఏంటది ఒక కుండి ఏర్పాటు చేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి దానిపైన లిడ్ పెట్టి వెలిగించుకునేవారు. ఆ రీతిగా ఉండేది. మెల్లమెల్ల డెవలప్ అయి కిరోసిన్తో వెలిగింపబడుతున్న దీపాలు వచ్చాయి. దాని తర్వాత మెల్లమెల్ల టార్చ్లు వచ్చాయి. ఇప్పుడు టార్చ్లు ఎవరు వాడు? మనం అందరూ మొబైల్ టార్చ్ వాడుతాం. చూడండి ఎంత డెవలప్ అయిపోయాం. దాని తర్వాత ముందైతే ఫిలమెంట్లు ఉన్న బల్బులు వాడేవాళ్ళవి, ఇప్పుడు ఎల్ఈడి వచ్చింది. ఇప్పుడు ఎల్ఈడి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? సోలార్ వచ్చింది. ఇంకా రాబో దినములో చాలా చాలా డెవలప్ అయిపోతూనే ఉంది. కానీ మన జీవితంలో దేవుడిచ్చిన ఆ ఒక్క వెలుగు మాత్రం ఏమవట్లేదు, డెవలప్ అవ్వట్లే. ఆ వెలుగు మాత్రం డెవలప్ అవ్వట్లే. దేవుడు మీరు ఈ లోకానికి మీరు వెలుగుగా ఉండాలి అని యేసు ప్రభువారు చెప్పినప్పటికీ అనేకులు దీని యొక్క ప్రాముఖ్యత గుర్తెరగక ప్రజలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్క యవనస్తుడు, ఒక్క చిన్నవాడు దేవుడి యొక్క మందిరములో దివారాత్రములు ఉన్నవాడు, దేవుడి యొక్క మందిరములో కాలము గడిపినవాడు, దేవుడి యొక్క సన్నిధిలో పనులు చేసినవాడు, పరిచర్య చేసినవాడు, వాడు జీవితంలో ఒక ఆశ కలిగింది. నేను మందిరములో నేను పని చేయుచున్నాను, దేవా నాతో మాట్లాడు. పని ఎక్కువే, సమయానికి పని ఎక్కువ ఉంది. ఎందుకంటే దేవుడి యొక్క మందిరములో ఉన్నాడు గనక చాలా పనులు చేసేవాడేమో. పనులు చేసిన వాడికి ఒక ఆశ కలిగింది. ఆశ కలిగిన వాడికి దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఆ మంట వెలిగించాడు, ఆ వెలుగు వెలిగించాడు. సమయాలు దేవుడి యొక్క సలహా అడుగుతాడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానయ్యా, సిద్ధమగా నాతో మాట్లాడు. ఎలి దగ్గరికి వెళ్ళాడు పాపం, పరిగెట్టి వెళ్ళి. తెలియదు కదా దేవుడి యొక్క స్వరం ఎలాగుంటుందో ఎవరికి తెలియదు, సమయాలకు తెలియదు. ఎందుకంటే ఆ దినం దేవుడి యొక్క స్వరము వినలేదు, దేవుడి యొక్క స్వరం ఎవరు వినలేదు. ఎలాగుంటుందో మనుషులు మర్చిపోయారు. దేవుడు ఏ రీతిగా మాట్లాడుతారో మనుషులకి తెలియదు కనుక సమయానికి కన్ఫ్యూజన్ అయిపోయాడు. ఏలీ దగ్గరికి పరిగెట్టాడు. ఏలీకి అర్థమైపోయింది దేవుడు మాట్లాడుతున్నాడని. ఇదిగో అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, నీ దాసుడైన నాతో నువ్వు మాట్లాడు. ఆ మాట చెప్పిన వెంటనే దేవుడు సమూయేలు, ఇదిగో నేను గొప్ప వ్యక్తిగా ప్రవక్తగా చేయబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడా? అన్నాడు చెప్పండి. సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించిన వెంటనే దేవుడు యొక్క వాక్యం ఎలాగుందంటే చీకటిని దేవుడు గద్దించుచున్నాడు. చీకటి పైన దేవుడు యొక్క వాక్కు అది బలముగా పనిచేయుచున్నది. ఎప్పుడైనా సంగమా గుర్తు చేసుకోండి, దేవుడు మాట్లాడినప్పుడు చీకటి శక్తులు గలిబిల్లు అయిపోతాయి. ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించిన సమయం నుండి దేవుడు యొక్క వాక్కు దేనిపైన పోరాడుతుందంటే చీకటి పైన. ఏలీకి చెప్పు
చెప్పు, నీ కుమారులు మరణిస్తారని, వారు చేసిన పాపం బట్టి వాళ్ళు మరణిస్తారని చెప్పు. ఇజ్రాయేల్ ప్రజలు ఈ రీతిగా బ్రతుకుతున్నారని చెప్పు. నువ్వు చేసిన కార్యములు, అనేకమైన గద్దింపులు, అనేకమైన కార్యాలు, అనేకసార్లు దేవుడు యొక్క వాక్యం మనల్ని గద్దించినప్పుడు మనకి అనిపిస్తుంది అంటే, ఎరా బాబు దేవుడు ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు గనక, వెలుగు చీకటితో ఎప్పుడు పోరాడుతుంది గనక, ఒకవేళ దేవుడు యొక్క వాక్కు నేను బాధపట్టినట్లయితే, దేవుడు యొక్క వాక్కు నేను ఆందోళనకు తీసుకొని వెళ్ళినట్లయితే, దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క వెలుగు ఏం చేస్తుందంటే నీలో ఉన్న చీకటి పైన అది పోరాడుతూనే ఉన్నది. పోరాడుతుంది. పోరాడినప్పుడు ఏమొస్తుంది? పోరాడినప్పుడు శరీరం నీరసం అయిపోతుంది. పోరాడినప్పుడు దేవుడి యొక్క వెలుగు శరీరం పైన, ఈ చీకటి పైన పోరాడినప్పుడు ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్క వ్యక్తి అడిగాడు, ప్రభా నాతో మాట్లాడు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడు అని చెప్పిన వెంటనే వెలుగు బహు గొప్పగా పనిచేయడం ప్రారంభించింది. ఆ దినము వెలిగింపబడిన దీపము అద్భుతాలు జరిగాయి. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇజ్రాయేల్ యొక్క జీవితాలను దేవుడు మార్చడం మొదలుపెట్టాడు. రాజులను దేవుడు నిలబెట్టాడు. రాజులను దేవుడు పడద్రోశాడు. రాజులను దేవుడు నిలబెట్టాడు. రాజులను దేవుడు నడిపించాడు. ఇజ్రాయేల్ మధ్యన దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. ఎప్పుడు జయము చూశారు, ఎప్పుడు విడుదల చూశారు, ఎప్పుడు ఒక మార్పు చూశారో తెలుసా? ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, ఎప్పుడైతే వాక్కు వచ్చిందో, ఎప్పుడైతే చీకటి తొలగింపబడిందో. ఈ దినం దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలంటే మనలో ఉన్న చీకటి తొలగింపబడాలి. మన కుటుంబంలో ఉన్న చీకటి తొలగింపబడాలి. ఆ చీకటి తొలగింపబడాలంటే దేవుడి యొక్క సన్నిధిలో చెప్పాలి, ప్రభువా ఇదిగో నేను ఉన్నానయ్యా, నీ స్వరముతో నాతో మాట్లాడు, నేనున్నానయ్యా, లోబడడానికి నేను ఉన్నాను, నీ వెలుగు చేత నన్ను నింపయ్యా, నా జీవితాన్ని బాగు చేయమని దేవుడి యొక్క సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఎంతమందికి అర్థం అవుతుంది? ఒకసారి దేవుని స్తుతించండి. అనేకులు దేవుడి యొక్క వాక్కుని కప్పివేస్తున్నారు. సత్యము తెలుసున్నప్పటికీ ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. దావీదు పాపము చేశాడు, బత్షెబతో పాపము చేశాడు. సంవత్సరం గడిచింది. దావీదు పాపాన్ని కప్పివేశాడు అనుకున్నాడు, సత్యముని పక్కకు పెట్టాడు. దావీదుకు తెలుసు పాపము చేశాడని, వ్యభిచారము చేశాడని తెలుసు. తన భర్తని చంపడానికి లేకపోతే మరణించడానికి అప్పచెప్పాడని తెలుసు. వాడు చేసిన పాపములన్నీ, దావీదు రాజు చేసిన పాపములన్నీ తెలిసినప్పటికీ సంవత్సరం అయిపోయింది, ఎవరికి తెలియదు అని కూర్చున్నాడు. అప్పుడు ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగే ఎవరంటే నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త వచ్చి ఏం మాట్లాడాడు? నువ్వు మహారాజువి, నువ్వు ఇంతవరకు గొప్ప కార్యాలు చేశావు. దేవుడు అది మాట్లాడా? దావీదు నువ్వు చేసిన కార్యము నేను చూసి ఉన్నాను. సంవత్సరం టైం ఇచ్చాను పశ్చాత్తాపడతావని. సంవత్సరం వైపు నీ వైపే చూస్తున్నాను. ఎప్పుడైనా నా మందిరానికి వచ్చి తప్పు అయిపోయిందయ్యా క్షమించని దేవుడు నా పాదాలు పట్టుకుంటావని. కానీ నువ్వేమనుకున్నావంటే సత్యము పైన మూత వేస్తావు అనుకున్నావు. సత్యము పైన నువ్వు మూత వేస్తే ఇంకెవరికి తెలియదు అనుకున్నావు. కానీ ఇదిగో నేను మళ్ళా ఒక వాక్కు నేను పంపించుచున్నాను అన్నాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. 2 సమూయేలు 12వ అధ్యాయములో నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన మాటను చదువుదాం. 2 సమూయేలు 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. కావున యెహోవా నాతానును దావీదు యొద్దకు పంపెను. యెహోవా నాతానును, కొంచెం సౌండ్ పెంచడం, దావీదు యొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను. చూడండి దేవుడు ఇప్పుడు ఎలా మాట్లాడారు? ఉపమానము రీతిగా.
ఎందుకంటే యూదులకి ఉపమాన రీతిగా అర్థమవుతుంది. చదువుదాం. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగుట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అటుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యములు చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల నీయవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి ఇప్పుడు చీకటిలో ఉన్న దావీదుని చూచి ఆ మనుష్యుడవు నీవే. ఆ మనుష్యుడు ఎవరు కాదు, నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరాన్ని నీకు అనుగ్రహించి దావీదు యొక్క స్థితి కొరకు ముందుగా దేవుడు మాట్లాడుతున్నారు. దావీదు సౌలుని కిందకి దింపి సౌలు స్థానంలో నిన్ను నిలబెట్టానే. నువ్వు ఎక్కడో, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను వదిలేశారు, నీ అన్నయ్యలు కూడా నీకు విలువ ఇవ్వరు. నువ్వేదో గొర్రెలు కాసుకున్న వాడిని నిన్ను నేను తీసుకొని వచ్చి సౌలుని దింపి నేను రాజ్య స్థానంలో నిలబెట్టానే. అనేకమైన అపాయములు ఇబ్బందులు కలిగినప్పటికీ నేను నిన్ను తప్పించానే. అనేక నా పాత హిస్టరీ చెప్తున్నాడు దేవుడు. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి ఆయన దృష్టికి చెడుతనము చేసితివే. సత్యాన్ని కప్పివేసి నువ్వేం చేశావు? చెడుతనం. ఎప్పుడైతే సత్యం ఉండదో అక్కడ అసత్యం ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యం ఉండదో సాతానుడి యొక్క ఆలోచనలు ఉంటాయి. మనుష్యుడి యొక్క బుద్ధి జ్ఞానం పనిచేస్తుంది. నీలో ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యం ఉండదో నీ తెలివి, నీ జ్ఞానము, నీ ఆరోగ్యము, నీ శక్తి పనిచేస్తుంది. నువ్వు నా యొక్క మాటలను తృణీకరించి ఏం చేసి ఉన్నావు? ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత. చూడండి, ఇక్కడ దేవుడి యొక్క వాక్యములో ఎప్పుడైనా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అబ్రహాము సారా ఉన్నప్పుడు ఆగర్ను పెళ్లి చేసుకోలేదా? లేకపోతే పలానోడు ఇంకొక భార్య ఉన్నప్పుడు ఇంకొక భార్యను పెళ్లి చేసుకోలేదా? కనుక మేము కూడా చాలా మందిని పెళ్లి చేసేసుకుంటామని చాలా మంది ఆ ఒక ఆలోచనలో ఉంటారు. దేవుడి యొక్క వాక్యం తెలియకపోతే నోరు మూసుకొని తెలియదని చెప్పాలి. నీకు అది వాక్యం తెలీదు, నీకు దాంట్లో ఉన్న విషయాలు తెలియదు, లేనప్పుడు నువ్వేంటావు అంటే అక్కడ వీళ్ళకి ఇన్ని భార్యలు లేరా, నాకు ఇన్ని భార్యలు ఉంటే ఎందుకు తప్పు? దేవుడి యొక్క వాక్యములో ఎక్కడ దేవుడు రెండో భార్యని తీసుకొని వచ్చి ఎవరికి ఇవ్వలేదు. దేవుడు వారు ఏం చేశారంటే అనుకొని చేసుకున్నారు, ఇబ్బందులు పొందారు, కష్టాలు పొందారు, చాలా ప్రయాసాలు పొందారు. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే కదరా చేసుకున్నావు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నేనేం చెప్పాలి? నువ్వు చేసుకున్నావు కనుక ఆ కష్టమో ఆ బాధ ఏదో నువ్వు అనుభవించా అన్నాడు. దేవుడు ఎప్పుడు రెండో వివాహము
నీ భార్య ఉన్నప్పుడు, నీ భర్త ఉన్నప్పుడు ఇంకొక అక్రమ సంబంధానికి దేవుడు ఒప్పుకోడు. అది దేవుడి యొక్క వాక్యము దాన్ని ఖండిస్తూ ఉంటుంది. ఇప్పుడు దావీదు చేసిన పాపము, వ్యభిచారం చేశాడు, భర్తని చంపివేశాడు, తను ఏం చేశాడు? వివాహము చేసుకున్నాడు. నువ్వు చేసింది ఎందుకు? ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఎందుకు వ్యభిచారం వైపు ఎందుకు వెళ్ళింది? పాపమైన ఆలోచనలు ఎందుకు పుడతాయి? పాపమైన కంటి చూపు మనకు ఎందుకు వస్తాయి? పాపమైన మార్గంలో మనం ఎందుకు వెళ్ళిపోతాం? దానికి కారణం ఏంటంటే నీలో దేవుడి యొక్క వెలుగుని నువ్వు కప్పివేశావు. దేవుడి యొక్క వెలుగు నీలో పని చేయడానికి నువ్వు ఒప్పుకోలేదు. దేవుడు నీతో మాట్లాడినప్పటికీ దేవుడి యొక్క వాక్యాన్ని అశ్రద్ధపరిచావు. నువ్వు ఎందుకు నరహత్య చేస్తున్నావు? నరహత్య చేయడం అంటే ఇప్పుడు కత్తి పెట్టి ఎవరిని పొడిచి చంపేయడానికి కాదు మాట్లాడుచున్నది. నువ్వు విరోధముగా మాట్లాడుచున్నావే, నువ్వు ఎంతగానో నువ్వు అశ్రద్ధతో నువ్వు మాట్లాడుచున్నావే, వేదన పడుతున్న మాటలు మాట్లాడుచున్నావే, మనుషుల్ని కృంగపెడితే మాటలు మాట్లాడుచున్నావు, నువ్వు ప్రవర్తిస్తున్నావు. అదే నరహత్య చేయుట. ఇంకొక వివాహం చేసుకున్నావే, దేవుడి యొక్క, చూడండి ఇవన్నీ దేవుడి యొక్క వాక్యానికి ఆపోజిట్. దేవుడి యొక్క వాక్యం ఇది చేయొద్దంటే దాని ఆపోజిట్ అంతా దావీదు చేశాడు. దానికి కారణం ఏంటి? సత్యాన్ని కప్పివేశాడు. ఇదేనా సంగమా? మన సత్యాన్ని, వాక్యాన్ని పక్కకు పెట్టి నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుడి కొరకు జీవిస్తానంటే కుదరదు, అవ్వలేని పని అది. నువ్వు జీవించలేవు, దేవుడికి అనుకూలంగా నువ్వు బ్రతకలేవు, దేవుడి యొక్క వాక్కుని నువ్వు దాచి ఉంచలేవు. నాతానన్నాడు, నువ్వే ఆ వ్యక్తివి, నువ్వే ఆ దోషివి. వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే అటాక్ అవుతుంది. ఎందుకు? వెలుగు వచ్చిన వెంటనే చీకటి అక్కడి నుండి ఏవాలి? పారిపోవాలి. దావీదు గుర్తెరిగాడు. గుర్తెరిగిన దావీదు ఒక శిక్ష వచ్చింది. నువ్వు పాపముతో కనిన ఆ కుమారుడు ఏమవుతాడు? మరణిస్తాడు. ఆ కుమారుడు మరణించకుండా పశ్చాత్తాపడ్డాడు, తినకుండా ఉన్నాడు, పిచ్చివాడిగా ప్రవర్తించాడు, రూములో కూర్చుంపోయాడు, ఎవరితో మాట్లాడట్లేదు, పశ్చాత్తాపడ్డాడు. ఈ పశ్చాత్తాపం ఎప్పుడు ముందే పడవలసింది, కానీ పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది చెప్పండి? పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? సంవత్సరం వరకు పశ్చాత్తాపం లేదు. ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్కు వచ్చిందో, ఎప్పుడైతే వెలుగు ప్రవేశించిందో, చీకటి తొలగింపబడతాదో అప్పుడు ఏమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. చీకటిలో ఉన్నంత కాలము ఆ వ్యక్తికి పశ్చాత్తాపం ఎన్నడూ రాదని ఒక సత్యాన్ని మనం గుర్తెరగాలి. దాచిపెట్టిన వారు అనేకులు. సత్యాన్ని దాచిపెట్టావు అనుకుంటున్నావు, కానీ సత్యం ఎన్నడూ దాగి ఉండదు. సత్యం ఎప్పుడు ప్రకాశింపబడుతుంది, కానీ నీలో అణిచివేశావు, నీలో పాపానికి స్థానం ఇచ్చావు. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఒకప్పుడు మీరు సాతానుడికి, వాడి యొక్క కార్యాలకి, పాపానికి మీరు బానిసలై ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు స్వతంత్రులై ఉన్నారు. యేసు ప్రభు వారు మీకు స్వతంత్రమును దేవుడు అనుగ్రహించాడు. ఈ స్వతంత్రాన్ని విడిచిపెట్టి తిరిగి ఆ బంధకములోకి వెళ్ళిపోవద్దు, ఆ పాపములోకి వెళ్ళిపోవద్దు, అదే పాప జీవితానికి వెళ్ళిపోవద్దు. దేవుడు వెలిగించాడు, నీ చేతికి ఇచ్చాడు వాక్యము. ఈ వాక్యము నువ్వేం చేయాలి? దీపస్తంభము పైన పెట్టాలి. నీ గృహములో దీపస్తంభం ఏంటి? నీ గృహములో దీపస్తంభం ఏంటి? దీపస్తంభం అంటే అందరికీ కనపడుతుంది. దీపస్తంభం అంటే అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందో కనపడుతుంది, ఆ ప్రకాశం ఎక్కడి నుండి వస్తుందో కనపడుతుంది. యేసు ప్రభు వారు అదే అంటున్నారు, నా వాక్కుని అందరికీ కనపడినట్లు నీకు కనపడాలి, నీ బిడ్డలకి కనపడాలి, నీ కుటుంబానికి కనపడాలి. నీ గృహంలో వచ్చిన వారికి, నీ గృహానికి వచ్చిన వెంటనే ఈ లోకమైన మనుషులు ఏం మాట్లాడతారు? మన గృహానికి వచ్చిన వెంటనే మనం ఏదైనా మంచి వస్తువులు కొనుక్కుంటే, మంచిగా కొనుక్కున్నారు, మంచిగా కట్టుకున్నారు, మంచిగా చేస్తారు, మంచిగా అది ఇది మాట్లాడతారు. అవన్నిటికి మనం చెవు మూసేయాలి.
వారు ఏం చూడాలంటే, దేవుడు నాకు వస్తువులు అనుగ్రహించిన వస్తువులు కాదు చూడవలసింది, ముందుగా దేవుడి యొక్క కార్యాలు, ఆయన వెలుగు చూడాలి. అనేకులకి నా జీవితము, నా కుటుంబము వెలుగుగా తీర్చబడాలి. అనేకులకి నా కుటుంబము, నా జీవితము దీవెనకరముగా తీర్చబడాలి. కానీ అనేకులు ఆ దీప స్తంభాన్ని దాన్ని మూసివేస్తున్నారు. అదే రీతిగా ఆకాను కొరకు మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఏదైతే దొంగలించొద్దన్నాడు, తీసుకోవద్దన్నాడు, దాన్ని తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. దాన్ని బట్టి నష్టము కలిగింది. కానీ దేవుడి యొక్క వెలుగు ఏం చేస్తుందంటే, మన ప్రతి ఒక్క పాపాన్ని, చీకటిని బయలుపరుస్తుంది. చీకట్లో ఉన్నవాడికి, గుడ్డివాడికి, కళ్ళు లేని వాడికి, వాడి చీకటి అంటే వాడికి తెలుస్తుందా చెప్పండి? కళ్ళు లేని వారు, గుడ్డివాడికి చీకట్లో ఉన్నాడంటే వాడికి తెలుస్తుందా? తెలియదు. వాడి బ్రతికే చీకటి. వాడు చీకటిలో ఉన్నాడని వాడికి తెలియాలంటే వాడు కళ్ళు తెరవబడాలి. వాడు కళ్ళు తెరవబడితే మాత్రమే అరే ఇంతకాలం నేను చీకటిలో బ్రతికానా అని తెలుస్తుంది. దేవుడి యొక్క వాక్కు నీ నేత్రములు తెలుస్తుంది. దేవుడి యొక్క వాక్కు నీ జీవితాన్ని బాగు చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదివాం, మనము ఈ లోకానికి మేము వెలుగుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదివినట్లయితే వెలుగు సమస్తమని అది బయలుపరచుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 13 and 14. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగు చేత సమస్తము ఏం చేయబడుతుందంటే ప్రత్యక్షపరచబడుతుంది. 119వ కీర్తన 105వ వచనము, నీ వాక్కు నా పాదములకి అది దీపముగా ఉంటుంది, నా త్రోవకు అది వెలుగుగా తీర్చబడుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే, లూకా సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాలు, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. చీకటిలో నువ్వు మాట్లాడుకున్నది అంతయు వెలుగులో అది వినబడును. చీకటిలో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటాడంటే, వాడు చేయుచున్న కార్యాలు, వాడు మాట్లాడుతున్న మాటలు, వాడు ప్రవర్తించిన కార్యములు ఎవ్వరికి తెలియదు అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆడు వెలుగులోకి వస్తాడో వాడికి ఏమనిపిస్తుంది అంటే, నేను చీకటిలో ఉన్నప్పుడు ప్రవర్తించినంతయు నా దేవుడు చూసి ఉన్నాడు అని సత్యాన్ని గ్రహిస్తాడు. అటువంటి వాడికి ఏమొస్తుందంటే పశ్చాత్తాపం వస్తుంది. అయ్యా నీకు అంతా తెలిసిపోయిందా, నేను ఏదో సీక్రెట్లో చేశాను, ఎవరికి తెలియకుండా చేశాను, అంతా తెలిసిపోయిందా? ఆయన వైపు చూడడానికి మనకు సిగ్గేస్తుంది. ఆయన సన్నిధికి రావడానికి మనకు సిగ్గేసి మనం ఏంటంటే, అయ్యా నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, అనేకమైన అక్రమములు, అనేకమైన నీకు విరోధమైన పనులు చేశాను, అయినప్పటికీ నీ సన్నిధిలో నన్ను వెలుగుతో నింపావు, నాకు యోగ్యత దయచేసావు. అయ్యా సమస్తమని నువ్వు అన్ని ఎరిగిన వాడివి, నా జీవితము కొరకు పుట్టుక నుండి ఇంతవరకు నా జీవితము కొరకు అన్ని ఎరిగిన వాడివి అయ్యా. సమస్తము నువ్వు విన్నావు, సమస్తము నువ్వు చూసావయ్యా. యేసు ప్రభువు వారు అంటున్నారు, నీ దీపం నువ్వు ఎక్కడ పెట్టావు? వెలిగింపబడిన దీపం ఎక్కడుంది సంగమా? పోనీ డిసెంబర్ 31వ తారీఖున రాత్రి, జనవరి 1 రాత్రి తీసుకున్న వాగ్దానాలు ఎక్కడున్నాయి? చక్కగా భద్రంగా బైబిల్లో దాచుకున్నామండి. ఏ హృదయంలో దాచుకోలేవా? చక్కగా అంటించుకున్నామండి మా కబోర్డుల్లో. ఎప్పుడైనా ఒకసారైనా చదివావా? ఆ కార్యాలు నా జీవితంలో నెరవేర్చయ్యా, నీ వాక్కు నా జీవితంలో పని చేయాలి, నీ వెలుగు నాలో ఉండాలి, నేను నాలో చీకటి ఉన్నట్లయితే ఈ వాక్కు నా చీకటిని తొలగించాలి, నేను తిరిగి నీలోకి రావాలి, నేను ఈ యొక్క వాక్కు దీప స్తంభములో నేను పెట్టాలి. ఎంతమంది మనం ఆశించాం? మార్క్స్ వార్త 4వ అధ్యాయం 26 నుండి కింద వచనాలు మనం చదువుదాం. 26 నుండి 29 వచనాలు మనం చదువుతున్నాం.
మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తానంట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు రెండో భాగముగా ఆయన మాట్లాడినప్పుడు, వ్యవసాయకుడు తన విత్తనాన్ని విత్తిన తర్వాత ఏ సమయంలో ఆ విత్తనము గింజ మొలకలు వస్తాయో వాడికి తెలియదు. రోజు వెళ్ళి ఎక్కడ విత్తానో ఆ గింజని తవ్వి తీస్తాడా బయటికి? ఎవరైనా వ్యవసాయకులు ఆ పనులు చేస్తారా? విత్తినవాడు విత్తుతాడంతే. ఏ సమయంలో చిగురు వస్తుందో ఆ మొలక వస్తుందో వాడికి తెలియదు. ఇక్కడ రెండో భాగం యేసు ప్రభు వారు ఏం నేర్పిస్తున్నారంటే, మన జీవితంలో దేవుడు ఎదుగుదల అనేది అడుగు అడుగున ఇస్తాడని దాని అర్థం. ఆత్మీయముగా ఒక్కసారే మనం ఏం చేయలేమంటే, ఉన్నతముగా మనం ఎదగలేం. ఓకే, ఎవరైనా సాక్ష్యాలు చెప్పిన వాళ్ళైనా, ఎవరైనా ఈ దినాల్లో ఫిలిం యాక్టర్లు వీళ్ళందరూ సాక్ష్యాలు, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పేస్తున్నారు కదా. ఎవరు చెప్పినా అది సత్యము కాదని వెంటనే మనం గుర్తెరగాలి. ఓకే, ఎందుకు వెంటనే గుర్తెరగాలంటే, ఆడు నిలబడి స్టేజ్ మీద అది 50 మంది 100 మంది ముందు మాట్లాడు. సభల్లో కొంతమంది ఏదో ఎవరినో ఫిలిం యాక్టర్ని పిలిస్తే జనాలు వస్తారనో, లేకపోతే ఏదో పబ్లిసిటీ అవుతారనో ఉన్నోడు వాడి జీవితం మారలేదు, ఇంకా పనికిమాని జీవితాన్నే జీవిస్తున్నాడు. వాడి ఆత్మీయ జీవితం ఎదుగుదలే లేదు. దేవుణ్ణి ఎరిగి ఉండి కేవలము ఒక 3 నెలల్లో 5 నెలల్లో సంవత్సరం అవుతుంది. అటువంటి వాడిని నిలబెట్టి ఏం చేస్తారంటే సాక్ష్యాలు చెప్పించేస్తూ ఉంటారు. ఎలా సాక్ష్యం చెప్తాడు? నేను ఎదిగిపోయాను, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు ఇది చేశాడు, అది చేశాడు. ఆడి జీవితంలో 1% కూడా ఆత్మీయత లేదని గుర్తెరగాలి. దేవుణ్ణి నమ్మిన వెంటనే, దేవుడు నన్ను బలపరుస్తాడండి, దేవుడు నన్ను వాడుకుంటున్నాడండి, నేను ప్రార్థనలు చేసేస్తున్నాను, నేను అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను అంటే, రే ఉద్రేకత పడొద్దు, ఆవేశపడిపోదు. ఏముంది, ఇంకా సినిమా ఇంకా చాలా ఉంది చూడవలసింది. నీ ఆత్మీయ జీవితం ఏదో కేవలము ఆ సంవత్సరంలో వచ్చింది కాదు, 2 సంవత్సరంలో 3 సంవత్సరంలో వచ్చింది కాదు. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, నేను ఏ రీతిగా నా బిడ్డలను వర్ధిలింప చేస్తానంటే దాని కొరకు యేసు ప్రభు వారు చెప్తున్నారు, విత్తుచున్న వాడికి ఏ సమయంలో ఈ యొక్క గింజ లేకపోతే ఈ విత్తనము చిగురు వస్తుందో మొలుస్తుందో వాడికి తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కానీ అది జరుగుతుందా లేదా? ఎలాగుంటాడు విత్తినవాడు? ఎలాగుంటాడు? నిరీక్షణతో. ఆలస్యమైనా పర్లేదు, 100% ఈ యొక్క విత్తనం ఏమవుతుంది? చిగురు వస్తుంది. ఈ విత్తనాన్ని ఏమవుతుంది? అరే వాక్యం ఒకసారి చదవండి, నేను పదాలు మర్చిపోతాను అప్పుడప్పుడు. ఒకసారి చదువు వాక్యం, మళ్ళీ అదేమా మొలిచి, అది ఆ మాట, ఆ పదమే నాకు కావాలి. ఓకే, మొలిచి భూమి ఎప్పుడు మొలిస్తాడో వాడికి తెలుసు. ఈ దినం దేవుడు మనల్ని విత్తాడంటే, ఆయన మనల్ని పిలిచాడంటే, ఒక్కసారి రాత్రి నువ్వు చెట్టు అయిపోవాలని దేవుడు అనుకోడు. నువ్వు ఒక్క రాత్రిలో 1 సంవత్సరంలో పెద్ద చెట్టు అయిపోవు, నువ్వు ఫలములు ఇవ్వవు.
కానీ విత్తినవాడు ఎలాగుంటాడంటే నిరీక్షణతో, నమ్మకముతో, నేను విత్తాను గనక తప్పనిసరిగా క్రమముగా ఆ సమయములో ఈ యొక్క విత్తనం ఏం చేయబడుతుందంటే ఒక మొక్కగా తీర్చబడుతుంది. ఒక మొక్కగా తీర్చబడిన ఈ యొక్క విత్తనము హల్లెలూయా లేదు అయిపోయింది. విత్తుచున్నవాడు బయట చిన్నగా ఒక చిన్న గ్రీన్ కలర్ కనపడినా తనకు తెలుసు ఇది ఒక దినం ఏమవుతుందంటే ఒక గొప్ప చెట్టుగా తీర్చబడుతుంది. ఆ చిన్న మొలక చూసిన వెంటనే అనుకుంటాడు తెలుసా, ఇప్పుడు ఏం ప్రారంభపడిందో తెలుసా, వేర్లు ఏం చేయబడుతున్నాయి, లోపలికి పారడం మొదలు పెడుతుంది. లోపల బలముగా వేర్లు పారిన తర్వాత పారుచుండగా ఎంత లోతుగా ఎంత బలముగా ఈ వేర్లు పారుతాయో ఎంత బలముగా ఈ మొక్క ఎదుగుతుందని తెలిసిన వాడు. ఆత్మీయ జీవితంలో ఎదగడం అంటే అదే అండి. ఒక రాత్రికి ఏమి జరగదు. యాకోబు 1వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు చదివినట్లయితే, యాకోబు 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి. వినడం పెద్ద విషయం కాదు, వినడం అందరూ వింటారు, కానీ వాక్య ప్రకారముగా ప్రవర్తించడమే ఛాలెంజ్. బోధించిన వాడికైనా వినుచున్న వారికైనా ఎవరికైనా బోధించడము చాలా సులువైనది, వినడము సులువైనది, కానీ వాక్యము ప్రకారముగా జీవించడం అనేదే సవాలు. ఈ సవాలుకి మనం ఏమన్నాం, ఓకే. కానీ అనేకులు కేవలం విని ఏదో నేను ఆత్మీయుడైపోయాను, నేను పరిశుద్ధునైపోయాను, నేను చాలా దేవుడు నన్ను ఎలాగనుకున్నాడు, రాత్రి దేవుడు దర్శించేశాడు, ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు. కాదండి, అది కుదరలేని పని, అది జరగలేని పని. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు ముందుగా ఆ వ్యక్తికి అనేక విషయాలు దేవుడు నేర్పించిన తర్వాతే ఆ స్థానములో దేవుడు పెట్టాడు, తీసుకొని వచ్చాడు. అనుదినము దేవుడు మనల్ని నడిపించుచున్నాడు, మన విశ్వాసముని ఆయన బలపరచుచున్నాడు. ఈ దినములో విశ్వాసములో బ్రతకడానికి చాలా మందికి ఇష్టం లేదు. విశ్వాసములో బ్రతకడానికి, విశ్వాసం అంటే ఏంటి, కనపడలేనిది, అది ఉందని నిరీక్షణతో ఉండుట, నమ్ముట. నీ ముందు ఏం కనబడదో, కానీ మనకు వచ్చిన బాధ ఏంటంటే కనబడిపోవాలి, తెలిసిపోవాలి. ఎందుకే ప్రవక్తల దగ్గర పరిగెడతారు, అక్కడ ఇక్కడ సోది చెప్పించుకున్న వాళ్ళ దగ్గర పరిగెడతారు. దానికి కారణం ఏంటంటే విశ్వాసము లేదు వాడికి. విశ్వాసము లేనివాడు అటు ఇటు పరిగెడతాడు. చూడండి, దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ యొక్క రాత్రి మరి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. యేసయ్యా, పొద్దున్న లెగిస్తే ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడంటే, విగ్రహం తయారు చేసుకున్నాడు, ఆ విగ్రహానికి మేము ఏం చేయాలి, సాష్టాంగ పడాలి, సాష్టాంగ పడపోతే అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు అని ప్రార్థన చేసుకున్నారు. ఒకవేళ రాత్రి దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలతో మాట్లాడి, మీరు దేని కొరకు భయపడొద్దురా, నేను అగ్నిలోకి దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేస్తానని చెప్తే, వీళ్ళు రాజుతో ఎలా మాట్లాడతారు, అగ్నిగుండమా, నువ్వు చెప్పవసరం, ఏం నడుచుకొని వెళ్ళిపోతా అంటారు. కానీ రాజు ముందు నిలబడి అన్నారు, మేము చనిపోవడానికైనా రెడీ,
మమ్మల్ని రక్షిస్తాడు, లేదా అగ్నిగుండంలో మేము చచ్చిపోతాం అన్నారు. అగ్నిలోకి వాళ్ళు ఎలాగెళ్ళారు? విశ్వాసముతో వెళ్ళారు. ఈ దినం అటువంటి విశ్వాసం ఎవరికి వద్దు? ముందే ఏం చేసేస్తావు? ముందే చెప్పేసయ్యా, ముందే ఏం చేయబోతున్నావు అది ముందే నాకు చెప్పే, ఇంకెందుకు విశ్వాసం? రేపటి దినం ఏం జరుగుతుందో దేవుడు ఈరోజే చెప్పేస్తే ఎందుకు మన బతుకు? మన విశ్వాసానికి ఏ విధమైన అర్థం ఉంది? నీ విశ్వాసానికి ఒక అర్థం ఉండాలంటే నువ్వు ప్రతి అడుగు ఎలాగేస్తావంటే, నా దేవుడు నా కొరకు ఉన్నతమైన కార్యములు సిద్ధపరిచాడు. విశ్వాసముతో ప్రతి దినములో నువ్వు అడుగు పెట్టినప్పుడు నీ జీవితము ధన్యముగా ఆశీర్వాదకరముగా తీర్చబడుతుంది. అదే ఎదుగుదల అంటారు. ఎదగడం. దేవుడిలో మనం ఎలా ఎదుగుతున్నాం, మనం ఎలా స్థిరపరచబడుతున్నాం? ఉదాహరణలు ఉన్నాయి, అందరూ ఉదాహరణలు చెప్పట్లేదు, మీ అందరికీ తెలుసు కనుక. యోసేపు యొక్క జీవితం వరకు మనకు తెలుసు. యోసేపు చిన్న ప్రాయములో దర్శనమును పొందాడు. పొందిన యోసేపు యొక్క జీవితంలో దేవుడు అడుగు అడుగున ఒక ఎదిగింప చేశాడు. నువ్వు ఫరో ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండాలంటే, ఈ యొక్క ఐగుప్తు యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉండాలంటే ముందుగా నీకేం రావాలి? భాష తెలియాలి. అక్కడున్న చిన్న వారి యొక్క స్థితి నుండి పెద్దవారి యొక్క స్థితి వరకు నీకు తెలియాలి. దేవుడు అలా నడిపించాడా లేదా? వారి యొక్క విధానములు పద్ధతులు తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే మాత్రమే దేవుడు యొక్క బిడ్డగా న్యాయంగా ప్రవర్తించగలుగుతాడు, దేవుడికి అనుకూలంగా ప్రవర్తించగలుగుతాడు. దేవుడు సమస్తముని దేవుడు క్రమక్రమముగా దేవుడు నడిపిస్తాడు. సడన్గా దేవుడు ఎవరిని ప్రమోట్ చేయడు. ఈరోజు రక్షింపబడి రేపు దిన పాస్టర్ అయిపోతాను, నేను బోధించేస్తాను, సువార్తికుడు అయిపోతానంటే, ఇవాంజలిజం చేస్తానంటే అది కుదరలేని పని. నీకు వాక్యంలో ఏబిసిడి కూడా తెలియదు, నీకు భక్తి తెలియదు, నీకు ఆత్మీయ జీవితం తెలియదు, ఆత్మీయంగా నువ్వు ఎదగలేదు, ఇంకా నువ్వు వేరులు పారలేదు, నువ్వు ఎలాగా దేవుడి కొరకు నువ్వు కార్యములు చేస్తావు? మనం అందరూ ఎవరి చేతిలో ఉన్నాం? దేవుడి యొక్క చేతిలో ఉన్నాం. ఆయన పొలములో మనం నాటబడి ఉన్నాం. ఆయన పొలములో మనం నాటబడి ఉన్నాము గనక మనందరూ ఏం చేస్తున్నాం? అనుదినము మనలో వేర్లు పారుతున్నాయి, అనుదినం మనం ఎదుగుతున్నాం. దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడి యొక్క రాజ్యము ఈ రీతిగా ఉంటుందని. ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా వర్షం పంపించమని. ఎంత మేఘం వచ్చింది, కొంతసేపు పంపించాడు, దాసుడిని పంపించాడు. ఏ లేదయ్యా మేఘాలు ఏం కనపడట్లేదు అన్నాడు. ఆఖరికి వచ్చి అన్నాడు, అయ్యా అవునయ్యా ఒక అరచేతంత మేఘం కనపడుతుంది అన్నాడు. సరిపోతుందిరా ఇది అన్నాడు. ఇది సరిపోతుందిలే, ఈ సూచన సరిపోతుంది. విశ్వాసం అనేది అది. నా దేవుడు నా జీవితంలో ఈ దినం నాకు ఆశ ఇచ్చాడంటే రేపటి దినము గొప్ప కార్యములు చేయడానికి ఆశ ఇచ్చాడు. ఈ దినం నన్ను బలపరిచాడంటే రేపటి దినం నన్ను కుటుంబాన్ని దీవించడానికి, నా కుటుంబాన్ని పైకి లేవనెత్తడానికి దేవుడు నన్ను దీవించాడు, నాకు ఆయుష్ ఇచ్చాడు, నన్ను బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అనుదినము ఆ రీతిగా మనం ముందుకు నడవాలి. రెండో భాగముగా యేసు ప్రభువు వారు అంటున్నారు, దేవుడి యొక్క రాజ్యం నా రాజ్యం ఈ రీతిగా ఉంటుంది. ఏ రీతిగా ఉంటుందంటే, ఒక విత్తుచున్నవాడు ఏ రీతిగా విత్తి దాని కొరకు వేచి చూస్తాడో, క్రమక్రమముగా ఒక అభివృద్ధి చూస్తాడో, ఆ రీతిగానే మన ఆత్మీయ జీవితం కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. మీ వృద్ధి కలుగ చెయ్య. మీరు అభివృద్ధిలోకి రావాలంటే నా చేతిలో ఏది లేదో. నేను నీళ్లు పోస్తున్నాం, కాపుదలిస్తున్నాం, బోధించుచున్నాం,
కానీ మీలో అభివృద్ధి రావాలంటే అది దేవుడే చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు కీర్తన చదివాం కదా, నీ కళ్ళు ఎక్కడ పెట్టాలి? ఆయన వైపు. నీ కంటి దృష్టి ఆయన వైపు నువ్వు పెట్టాలి. పాస్టమ్మ గారు నిన్ను నడిపించినా బోధించినా మా వైపు నీ కళ్ళు దృష్టి ఉండకూడదు. సంఘాలపైన స్థలాలపైన నీ కంటి దృష్టి ఉండకూడదు. నీ కంటి దృష్టి ఎల్లప్పుడూ ప్రభు పైన ఉండాలి. ఎందుకంటే ఆయనే నిన్నేం చేస్తాడంటే అభివృద్ధి పరిచిన వాడు. ప్రసంగి 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఎక్లీషియస్ చాప్టర్ 11, ప్రసంగి 11వ అధ్యాయము 6వ వచనం. ఉదయమునందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించెనో ఇది ఫలించెనో లేక రెండును సరి సమానముగా ఎదుగును నీ వెరగవు. వెలుగు డోంట్ నో విచ్ సీడ్ విల్ ఫ్లరిష్. అన్నీ ఒకసారే ఏంటారు దాన్ని మొలుస్తుంది, అన్నీ ఒకసారి మొలిసిపోతాయా? అవునండి, అవునా? కాదు కదా. ఏ టైంలో ఏది ఫస్ట్ బయటకు వస్తుందో మనకు తెలియదు. ఒకళ్ళు ఫస్ట్ ఉంటారు, ఒకటి సెకండ్ ఉంటారు. అయినప్పటికీ అందరూ ఒక సమయం వచ్చినప్పుడు ఒకవేళ మామిడి ఇది పెట్టి ఒక 3 గింజలు పెట్టిన తర్వాత, ఈ విత్తనాలు పెట్టిన తర్వాత ఫస్ట్ ఒకటి వచ్చిన తర్వాత రెండోది మూడోది కొంత సమయం తర్వాత వస్తే ఇదొక చెట్టుగా పెరుగుతుందా? రెండు ఒకే ఫలం ఇస్తుంది. రెండు ఏం చేస్తుంది? అదే ఫలం ఇస్తుంది. మామిడి చెట్టుగానే ఉంటుంది. ఈ చెట్టు ఎలా పెరిగిందో ఈ చెట్టు కూడా దేవుడు నాటినట్లయితే ఒక సమయం వచ్చినప్పుడు మనందరూ ఆయన దృష్టిలో సమానంగా ఉంటాం. ఎవ్వరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు. మనందరూ ఒక దినం ఒకే లెవెల్లో మనం ఉండాలి. ఆ లెవెల్లోకి దేవుడు నన్ను ఆయన తీసుకొని వస్తాడు. మార్క్స్ వార్త టైం అయిపోయింది. 4వ అధ్యాయము 30-32 వచనాలు 3 అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 30-32 వచనాలు. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించేదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద నున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటిల కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక. యేసు ప్రభువారు ఆయన ఆవగింజని ఆయన పోలిస్తున్నారు. దేవుడు, నా రాజ్యములో నా ప్రజలు ఎలా ఉంటారంటే ఆవగింజలాగా. అది చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది. మన ప్రారంభం అంతయు ఎలా కనబడుతుంది? చిన్నగా కనబడుతుంది. ప్రారంభం ఎప్పుడు చిన్నదే, చిన్నగా ప్రారంభపడుతుంది. అది అప్పుడు మనం ఏం గుర్తెరగాలంటే మనం దేవుడికి ఉద్దేశంలో దేవుడి చేత నాటబడ్డామని మనం గుర్తెరగలుగుతాం. ప్రారంభం ఎప్పుడు? ఆవగింజంతా. అందరూ ఆవ గింజలు వాడతారు కదా, వాడతారు అందరూ. ఫస్ట్ నూనెలో వేసింది కదా, అదే పటా 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 అంటది కదా. దాన్ని లెక్క చేయగలమా? చిన్న ఉంటాయి కదా. ఒకవేళ కింద పడిపోతే ఏరినోళ్ళు ఎవరు ఉన్నారా? అది కింద పడిపోతే ఎక్కడికి వెళ్ళిపోయిందిరా బాబు, తుడిసి డస్ట్బిన్లో వేసేస్తాం. మరి ఒకటి పడిపోయిందని వెతుకుతావా? దొరకదు. అది అంత చిన్నది. మన ఆత్మీయ జీవితం కూడా దేవుడు అలాగే ప్రారంభించాడు. చిన్నగా, ఆత్మీయముగా, చిన్నగా దేవుడు ప్రారంభించాడు. దేవుడు అన్నాడు, ఇది చిన్నగా కనపడుతుందని ఆందోళన చెందొద్దు. ఇది మొలచి పైకి వచ్చినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందట. ఇంత చిన్న విత్తనములో
10-12 అడుగులు ఎత్తు ఎదిగిన ఒక చెట్టు పుడతాదా? రే, మిమ్మల్ని ఒక 10-15 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసినప్పుడు ఆవగింజ ఎంత ఉన్నారు, ఇప్పుడు మీరు ఏమయ్యారు? మేము అనుకోలేని రీతిగా మీ బిడ్డలు దీవింపబడుతున్నారు, మీ బిడ్డలు చదువుతున్నారు, మీ కుటుంబం పాడైపోతుంది అనుకున్నారు, పాడవలేదు, కట్టబడుతుంది. మీరు అభివృద్ధి చెందుతున్నారు, ఉద్యోగాలు సంపాదించారు, ఆశీర్వదింపబడుతున్నారు, ఆరోగ్యము కలుగుతుంది. అపాయములు కలిగినప్పటికీ అపాయాలు దాటుకొని బయటకు వచ్చేస్తున్నారు. ఏ మ్యాజిక్ ఇదే? ఇది ఏ మ్యాజిక్ లేదు. దేవుడు అన్నాడు, నువ్వు ఆవగింజంతగా నేను నాటాను, కానీ ఈ ఆవగింజ ఒక్కసారి ఎదగడం మొదలు పెడితే ఆ తోటలో ఉన్న ప్రతి మొక్కలు ఆశ్చర్యపడిపోతాయట. నేను నాటినప్పుడు, నువ్వు నాటబడినప్పుడు చాలా చిన్నగా నాకు కూడా కనపడలేదురా, కానీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ మించి నువ్వు ఎదుగుట చూడడము అది చాలా ఆశ్చర్యముగా ఉన్నది. నేను నాటలేదు, ఇది నా మాటలు కాదు, యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. ఆయన చెప్పాడంటే అది 100% సత్యమైన మాట, అది 100% అది సత్యము. చిన్న మంట చాలు మొత్తం తగలబడిపోవడానికి. ఇల్లు ఉన్న టైంలో మా చిన్నప్పుడు మా చర్చ్ పాక చర్చ్, తాటాకులతో కట్టిన చర్చ్. దీపావళి వస్తే భయం వేస్తుంది. ఈ దీపావళి రోజు మేమందరూ ఈ యొక్క పైపు పెట్టి తడిపే వాళ్ళని, కింద నుండి పై నుండి అంతా. ఎందుకంటే ఏమొచ్చి అంటేస్తుందో ఒక్క దగ్గర అంటితే చాలు మిగతా అంతా. ఎందుకంటే చాలా పాకలున్న, అప్పుడు మొత్తం పాకలే, రేకులు ఉండేది కాదు. నేను రేకులు కూడా ఇక్కడే చూడడం అండి. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత రేకులు చూశాను, అప్పుడు వరకు పాకలే చూశాను. అక్కడ పాకలతో ఉండేవారు, పాకలు మంచి బలమైన పాకలు వేసుకొని ఉండేవారు. ఒక చిన్న అగ్గిపుల్ల పడితే చాలు ఇల్లంతా మంట అంటిపోయేది. అంటే చిన్న అగ్గి చాలు ఒక పెద్ద మంట రావడానికి. ఏదైనా ఒక చిన్న మంట నువ్వు అంతే, పెద్ద ఎవరికి లెక్కగా నువ్వు కనపడపోవచ్చు, కానీ చిన్న మంట ఒక దినం అది గొప్ప మంటగా అది తీర్చబడుతుంది. గిద్యోను అనుకున్నాడు, వచ్చి చిన్న సైన్యాన్ని ఎలా జయిస్తావు అంటే దేవుడు అన్నాడు 300 మంది చాలరా అన్నాడు. 300 మందితో దేవుడు జయం ఇచ్చాడు. దావీదుకి దేవుడు కేవలం ఒక ఒడిసే రాయితో దేవుడు జయం ఇచ్చాడు. చూడండి, పెద్ద పెద్ద ఖడ్గాలతో కాదు. దినాల్లో నేర్చుకున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన పొలంలో దున్నుకున్న ఆ ఒక్క ఆయుధముతో ఏం చేశాడంటే మొత్తాన్ని 600 మందిని, చాలా మందిని చంపివేశాడు. శంకర కొరకు నేర్చుకున్న 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు బహు గొప్పగా దేవుడు దీవించాడు. కానీ చూడడానికి చాలా కొంచెమే, కానీ దేవుడు గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. అపోస్తల కార్యముల్లో 120 మంది శిష్యులు ఉన్నప్పుడు, సేవ చేస్తున్న వారు ఉన్నప్పుడు, ఆ 120 మందితో దేవుడు గొప్ప పరిచర్ని దేవుడు ప్రారంభించాడు. దేవుడు గొప్ప కార్యములను దేవుడు జరిగించి ఉన్నాడు. జకరియా 4:10 చదువుదాం. జకరియా 4:10, డు నాట్ డిస్పైజ్ స్మాల్ బిగినింగ్. జకరియా 4:10 లాస్ట్లో ఉంటుంది. కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? కార్యములు అల్పములై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? తృణీకరించిన వాడు ఎవరు? లోకమంతటను. చూడండి, అల్పముగా కనపడుతుందని తృణీకరించద్దు. కొంతమంది వేదనకరమైన మాటలు మాట్లాడతారు. మన సంఘాన్ని చూసే వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఒకటే అనుకుంటాను,
నా సంఘం ఎదుగుతుంది. ముందైతే లెక్కలు పెట్టుకునేవాడిని. 12 మంది వచ్చారు, యేసయ్య ఇంకొక 5 మిమ్మల్ని అందరినీ దేవుడే నడిపించాడండి. ఏదైనా దేవుడి మందిరంలో మీరు ఉన్నారంటే మిమ్మల్ని దేవుడే తీసుకుని వచ్చాడు. ఇంకను దేవుడు ఇంకా అనేకల్ని దేవుడు తీసుకొని వస్తాడు. అల్పముగా ఉందని దాన్ని తృణీకరించొద్దు. ఈ అల్పముగా ఉన్నదాన్నే దేవుడు బలముగా దేవుడు నిలబెడతాడు. ఈ చిన్నగా ఉన్నదే వేర్లు బలముగా పారి అది స్థిరముగా బలముగా అది తెరచబడుతుంది. గుంపులో గోవింద అని చెప్పుకొని వెళ్ళిపోవడానికి ఒప్పుకోం కదా. 1000 మంది ఉంటే ఏమవుతుంది, లేకపోతే 3000 మంది ఉంటే ఏమవుతుంది, గుంపులో గోవింద అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మనకు అలా అవ్వదు. మనందరూ జాగ్రత్తగా మన వేర్లు పాడుతున్నాయా, మన ఆత్మీయంగా ఎదుగుతున్నామా, మనలో ప్రత్యేకత ఉందా, మన వాక్యానుసారంగా జీవిస్తున్నామా, అనుదినము మన ఈ యొక్క విషయముల పైన మనం ధ్యానిస్తూ నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నామా. ఈ మాట నాకు చాలా ఇష్టం. యెషయా గ్రంథంలో చిన్న మంది నువ్వు భయపడొద్దంటే యు విల్ బికమ్ 1000. 60:22 దేవుడు ఆయన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు చిన్న గుంపుగా ఉన్నావని నువ్వు భయపడొద్దు, 1000 సంఖ్యల్లో నేను దీవిస్తానంటాడు. అబ్రహామా నువ్వు పైన చూడు, నక్షత్రాలు లెక్క పెట్టు. అనేక నక్షత్రాలు లెక్క పెట్టి ఒక సంఖ్య చెప్పాడేమో, అయ్యా ఇంకా లెక్క పెట్టలేకపోతున్నాను, నీకు సంతానాన్ని ఆ రీతిగా నేను ఇస్తానన్నాడు. చిన్నగా ప్రారంభించాడు, దేవుడు బహు గొప్పగా దేవుడు దీవించాడు. దేవుడి యొక్క రాజ్యము కట్టబడుట, దేవుడి యొక్క రాజ్యముల కార్యాలే ఉంటాయి. మనం అనుకున్నట్లు కాదు, మనం చూచినట్లు కాదు. ప్రతి ప్రారంభము చిన్నగా ప్రారంభపడుతుంది. ప్రతి ప్రారంభం దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క చిత్తానుసారంగా ఉన్న ప్రతి కార్యములు చిన్నగా అది ప్రారంభపడుతుంది. దేవుడు ఆ ఆయన వాక్కును మనం ఎక్కడ పెట్టాలంటే మన జీవితంలో, మన కుటుంబంలో మొదటి స్థానముగా మన బిడ్డలు దేవుడి యొక్క వాక్కు వైపు చూడాలి, ఆ వెలుగు వైపు చూడాలి. మనము ఆయన వాక్కు వైపు చూడాలి. చూడండి, మన పెద్ద పెద్ద ప్రార్థనలు చేయకపోయినా ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా పని ప్రారంభించినప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం కదా. ఆ చిన్న ప్రార్థనలో మనకి ఎంత ధైర్యం కలుగుతుంది, ఎంత నెమ్మది కలుగుతుంది. ఆ చిన్న ప్రార్థన ఎంత శక్తి మనకి ఇస్తుంది. ఇంకా గొప్ప ప్రార్థనలు చేస్తే, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తే ఇంకెన్ని కార్యాలు మనం చూస్తాం. మన బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. మీరు పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. అంటే దాని అర్థం ఆయన చూడడము, ఆయన వాక్కుని చూడడము, సత్యమును ప్రకటించడము. సంగమా, ఈ రీతిగా మనం ప్రవర్తించినట్లయితే మన జీవితాలు ధన్యకరంగా తీర్చబడతాయి. నువ్వు ఎదుగుతున్నానా లేదా అనొక ప్రశ్న నీకు ఉన్నట్లయితే నేను ఒకటి చెప్పగలను. నా సంఘములో చూచున్న వారు నాతో సహా మనందరూ వేర్లేంచబడుతున్నాయి. అది పారుచున్నాయి, లోతుగా వెళ్తుంది. మనం బలవంగా తీర్చబడుతున్నాం. మనం మొలకెత్తాం, మనం ఎదుగుతాం. మొలకెత్తామంటే ఆయన పొలంలో మనం ఉన్నాము కనుక తప్పనిసరిగా దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. ఒక దినము ఈ లోకమంతా ఆశ్చర్యపడినట్లు దేవుడు మన జీవితాన్ని